హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మొన్న మా అమ్మ వాళ్ళు కాశీకి వెళ్ళారు. 15 రోజులు యాత్ర అనేసి అయితే చెప్పాను కదా. బస్ జర్నీ 15 రోజులు అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తున్నారు. దగ్గరలోనే ఉన్నారు బస్ మీద. ఇప్పుడు మా తమ్ముడు మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని వస్తారు అనమాట. అసలు మొన్నే వెళ్ళినట్టుంది, అప్పుడే వచ్చేస్తున్నారు. 15 రోజులు ఎలాగ అయిపోయినాయో కూడా తెలీదు. వెళ్ళేటప్పుడు అయితే అబ్బాయి ఆ అమ్మ వాళ్ళు లేకంటే 15 రోజులు ఎలాగ ఉండాలి ఏంటి అనేసి అయితే చాలా టెన్షన్, చాలా భయం వేసింది. కానీ చాలా బేగానే అయిపోయినాయి. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాగా ఏంటి, కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కొన్ని అయితే చేస్తాం, వాళ్ళు కాలేజ్కి అడుగుతాం, అన్ని చేస్తాం కదా. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే వాళ్ళ జర్నీ ఎలాగైతే అయింది, ఎక్కడ ఏమేమి చూసారు ఏంటి అన్నది కూడా నేనైతే వీలైతే ఈ వీడియోలో చెప్పిస్తాను, లేదంటే దానికంటే సెపరేట్ గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇగో ఇది వచ్చేసి ఇంకా బస్ మాట వచ్చేసింది, రీచ్ అయిపోయారు. లోపల నుంచి చేతులు ఊపుతున్నారు. వాళ్ళని తీసుకొని అయితే ఇంటికి వచ్చారు. దగ్గరలోనే ఉన్నారు, బేగానే వచ్చేస్తారని అనుకున్నాం, కానీ అంత బేగా అయితే రాలేదు. వాళ్ళు వచ్చినప్పటికే 11:30, 12 వాళ్ళకి అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అంటే చైర్స్ వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసాము. అలా చేయాలని చెప్పారంట, మాకైతే తెలీదు. మేమేమనుకున్నామంటే కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళకి కాలు కడుగుతారు, పళ్ళెంలో కాలు పెట్టి కాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకుంటే వాళ్ళు అంత కష్టపడి అన్ని యాత్రలు తిరిగారు కాబట్టి అందులో సగం కాకపోయినా ఒక 5%, 10% అయినా పుణ్యం మనకు వస్తుంది అనేసి అయితే మేము అనుకున్నాం. కానీ ఇలా 3 సార్లు తిరగాలి అనేసి ఆ బస్సులో ఉన్న వాళ్ళు కొంచెంమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట. అందుకోసమని మేము కూడా అలాగే చేసాం. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత చక్కగా పళ్ళెంలో పెట్టి కాలు కడుక్కొని మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాము. వీళ్ళు చేసింది 15 రోజుల యాత్ర. అంటే అన్నీ మంచి మంచివి. అయోధ్య వెళ్ళారు, కాశీలో 3 డేస్ ఉన్నారు. ఎవరైనా 3 డేస్ ఉండాలంటే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు 3 డేస్ ఉన్నారు. అయోధ్య, కలకత్తా, నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి గుడి, కలకత్తా కాళికాదేవి గుడి, భువనేశ్వర్, ఇంకా అలాంటివన్నీ చేశారన్నమాట. మంచి మంచి యాత్రలు అన్నీ చూశారు. ఇంకొకటి ఏంటంటే మనకి ప్లస్ పాయింట్, ఇలా బస్ మీద వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళతో వెళ్తే టైము మనకి తెలీదు, బేగా అయిపోతుంది. ఇంకా మనకి మనీ కూడా కొంచెం సేవ్ అవుతుంది అన్నమాట. అంత కాస్ట్ అవ్వదు. మనం సింగిల్గా వెళ్తే మనకు చాలా మనీ అవుతుంది, డబ్బులు అవుతాయి. మనం అంత దగ్గరికి వెళ్ళలేము. ట్రైన్ ఎక్కడో దిగుతాం, అక్కడి నుంచి వేరే వేరే వెహికల్స్ పట్టుకొని తిరగాలి, టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా బస్ కాబట్టి ఫుడ్ ఆడే ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫుడ్ వాడే ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి చక్కగా గుడి దగ్గరలో తీసుకుని వెళ్తాడు, అన్నీ చూడొచ్చు. ఇంకా మేమిద్దరం చేసిన తర్వాత మా తమ్ముడు కూడా చేస్తున్నాడు. చేసిన తర్వాత మా పాప కూడా ఆశీర్వాదం తీసుకుంది. చాలా కష్టమండి కాశీ వెళ్ళి రావాలంటే, అంత ఈజీ అయితే కాదు. అక్కడి వరకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, కాశీ వరకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడ శివుని దర్శనం చేసుకోవడం ఇంకొక ఎత్తు. అంత జనం ఉంటారంట. మా అమ్మ చెప్తుంది, ఎర్లీ మార్నింగ్ 2 o'clock, 3 o'clock నుంచి ఫుల్గా రష్ ఉంటుందంట. అసలు లైన్ చాలా పెద్ద లైన్ ఉంటుందంట. చాలా అంటే చాలా ఉంటుంది, చెప్పవసరం లేదు. అక్కడ దర్శనం అవ్వడం ఇంకొక పెద్ద ఎత్తు. ఇంకొకటి ఏంటంటే కాశీలోని మా అమ్మ వాళ్ళు వరాహిదేవి గుడికి వెళ్ళారు. అంటే కాశీకి గ్రామదేవత అంట ఆవిడ. వరాహిదేవి గుడికి వెళ్ళి అన్నపూర్ణాదేవి గుడికి అలాగా అన్నీ చూసి వచ్చారు. రెండో రోజు కాలభైరవ స్వామి కిందన మనం పూజిస్తాం కాబట్టి ఆ కుక్కకు కూడా పూజ చేసి గారెలై వండి దానికి ప్రసాదం పెట్టి గారెల దండ మెడలో వేయాలంట. బయట కుక్కలు అయితే చేయించుకోవు కదా అన్నట్టు, ఇంక ఇంట్లోనే ఎలాగ పెంచుకుంటున్నాం కదా, ఇంకా దానికే చేసేసారు. ఇప్పుడు దీనికి నీట్గా స్నానం చేయించి అలాగా పసుపు రాసి బుట్టలు పెట్టారు. బయట కుక్కలు అయితే మనకు దొరకవు కదా, అలాగని. కానీ మనం ఇంట్లోనే మన కుక్కను పెంచుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, బయట వాళ్ళకే పెట్టేస్తారు, బయట కుక్కలకే పెడతారు అనుకోండి. ఇంకా ఎలాగ ఇంట్లో ఉంది కదా అన్నట్టు పెట్టేశారు. ఇంకా కాశీ నుంచి కూడా అన్ని అతల నుంచి మంచివన్నీ కొనుక్కొని వచ్చారు. నాకు మా పాపకి ఇంకా అన్నీ కొనుక్కొచ్చిందన్నమాట మా అమ్మ. అవన్నీ వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకొకటి కాశీలో ఎంత రష్ అని చెప్పాను కదా, ఇంకా గంగా హారతి ఇవన్నీ చూసారన్నమాట. 3 డేస్ ఉన్నారు కాబట్టి అన్నీ చూశారు. మంచిగా దర్శనాలు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో ట్రిప్ ఉంది, దానికి కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అయితే కోరుకుందాం.
ఇలాగ కుక్కకి కూడా పెట్టేసిన తర్వాత ఇంకొకటి బస్సులో అలా కూర్చొని ఉండడం వల్ల కాళ్ళు అవి కూడా చాలా లావుగా అయిపోయినాయంట. చాలా టైర్డ్ అయిపోయారు. వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత నీరసం వచ్చిందంట. బస్సులో మాత్రం మంచి హుషారుగా జోక్స్ అవి వేసుకుంటూ అందరితోని మాట్లాడుకుంటూ గడిపేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నీరసం వచ్చింది. ఇవన్నీ అక్కడ గుళ్ళు తిరిగినవి కొన్ని పిక్స్ పెట్టాను. మన దగ్గర తప్ప మనం ఉన్న ఏరియా కాకుండా మనం ఎక్కడికైనా వెళ్తే మన లాంగ్వేజ్ తెలుగు ఎందుకు పనికిరాదంట. మొత్తం హిందీ అంట. అసలు బస్ దిగిన కానించి మొత్తం అంతా హిందీలోనే మాట్లాడాలి. మొత్తం హిందీ రావడం మాత్రం చాలా ఇంపార్టెంట్. హిందీ వస్తే చాలు మనం ఎక్కడికైనా తిరిగేయచ్చు. ఇక దేవుళ్ళు కూడా అటు సైడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే మనం ఆగోండి అమ్మవార్లకి, దేవుళ్ళకి వేసిన క్లాతింగ్, బట్టలు కానీ అవన్నీ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. గుళ్ళు కూడా దేనికి పెయింటింగ్స్ ఉండవంట. అంతా అంటే న్యాచురల్‌గా ఎప్పుడెప్పుడువో గుళ్ళు ఉంటాయి కదా! పూర్వం కాలంవి అలాగా. ఇంకొకటేంటంటే అయోధ్య కూడా వెళ్ళారు. అయోధ్య మాత్రం ఎక్సలెంట్ అంట. అసలు చాలా అంటే చాలా బావుందంట. అసలు జన్మ ధన్యం అయిపోయిందనేసి అయితే చెప్తున్నారు. సో, ఇంక ఇదే మన వీడియో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో